అసురుల దగ్గర నుండి తమల్ని కాపాడమని శివుడిని దేవతలందరూ అయితే వేడుకుంటారు. శివుడి మూడో కన్ను తెరవంగానే అందులో నుంచి వచ్చే ప్రకాశవంతమైన వెలుగుని వాయుదేవుడు, అగ్నిదేవుడు అయితే దాన్ని మోసుకెళ్తూ ఉంటారు. ఆ వేడిని తట్టుకోలేక గంగా నదిలో అయితే వదిలేస్తారు. ఆ నదిలోనే ఉన్న ఒక తామర పువ్వులో 6 బిడ్డలుగా అయితే మొదట కార్తికేయుడు కనిపిస్తాడు. ఆ పిల్లల్ని పార్వతీదేవి 6 తలలు 12 చేతులు ఉన్న ఒకే రూపంగా మారుస్తుంది. ఆ తరువాతే కార్తికేయుడు శూరపద్మం అలాగే తారకేశ్వరులను వధిస్తాడు. అలా వధించడంతో కార్తికేయుడు చెడును గెలిచిన వాడిగా నిలుస్తాడు. కార్తికేయుడు ఆరిపాడే వీడుగల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా మనకైతే దర్శనం ఇస్తాడు. ఈ ఆరిపడే వీడుగలు అన్ని తమిళనాడులోనే ఉంటాయి. ఇందులో మొదటిదే తిరుపరకుండ్రం, రెండవది తంజావూర్, మూడవది పళని, నాలుగవది సామిమలై, ఐదవది తిరుత్తని, ఆరవది పలములై చోళై. ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ లో